నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 48వ శ్లోకం. నవేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహన్ృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. సో భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు, ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు, నేను చాలా ప్రసన్నుడు అయ్యి నీ మీద చాలా ప్రసన్నుడనయ్యి నేను నీకు నా విశ్వరూపాన్ని చూపించాను. నా యొక్క ఈ విశ్వరూపాన్ని ఇప్పుడు అంటున్నారు, నువ్వు తప్ప త్వదన్యేన కురుప్రవీర. ఓ అర్జున, ఈ మొత్తం మానవ లోకంలో నువ్వు కాకుండా ఇంకెవ్వరూ కూడా ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ఏవం రూప శక్య అహన్రులోకే. నా యొక్క ఈ విశ్వరూపాన్ని ఈ మానవ లోకంలో నువ్వు కాక ఇంకెవ్వరూ చూడలేరు. నేను ఎవరికెవరికి అందరూ చెప్తున్నారు, నవేద యజ్ఞ ధ్యయనైర్న దానై అంటే వేదాధ్యయనం వల్ల కానీ లేకపోతే యజ్ఞ విధానాల ధ్యయనం వల్ల కానీ వేద యజ్ఞ ధ్యయనైర్న దానై నచక్రియ అంటే కర్మలు వేదవిహిత కర్మల వల్ల కానీ తీవ్రమైన తపస్సుల వల్ల కానీ దానాల వల్ల కానీ దేని వల్ల కూడా నేను ఎవరికి లొంగను. నేను నా యొక్క రూపాన్ని నువ్వు కాకుండా ఇంకెవ్వరూ చూడలేరు అర్జున అని మళ్ళీ భగవానుడు అర్జునుడికి తన యొక్క ప్రేమని ఇక్కడ ప్రకటిస్తున్నారు. అంటే భక్తుడు సరెండర్ అయితే భగవానుడు ఎంత దిగొస్తాడో ఇక్కడ చెప్తున్నారు ఆయన. సో మనం కూడా ఆ భక్తి అనేది అలా పెంచుకోవాలి అని ఇక్కడ సూచిస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.